అన్నలకి, తమ్ముళ్ళకి, చిన్నళ్ళకి, పెద్దలకి, మన భారతీయులందరికీ చాంద్ భాష ఛోటా న్యూస్ ఛోటా వీడియో ఛానల్ ఒక మంచి న్యూస్ ఏమంటే ఇప్పుడు ఈ మార్చి నెల కానీ ఈ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఇలాంటివి ఈ నెలల్లో ఏమిటి అంటే ఒక మంచి న్యూస్ ఏమంటే ఇప్పుడు వానలు పడుతుంటాయి. వానలు పడేటప్పుడు మెరుపులు మెరిసేటప్పుడు ఒక గాలి వస్తూ ఉంటుంది. ఒక పెద్దగా గాలి వస్తుంది. ఆ గాలిలో ఏమవుతుందంటే ఒకప్పుడు ఏమవుతుందంటే ఆ గాలి వచ్చినప్పుడు చాలా ఈ పండ్లు కానీ, ఈ మామిడి పండ్లు కానీ, కొన్ని జామ పండ్లు కానీ, కొన్ని ఆపిల్ పండ్లు కానీ ఇలాంటివి ఏమి అవుతాయంటే ఒక గాలికి ఈ పక్క ఆ పక్క కదిలి రాలుతుంటాయి. కిందకి పండ్లు రాలుతుంటాయి. ఎందుకు రాలుతుంటాయి? ఆ గాలి వీచినప్పుడు ఈ పండ్లు ఒకదానికి ఒకటి కొట్టుకొని అలా వేలాడుతుంటాయి. అప్పుడు ఏమవుతాయంటే కొన్ని పండ్లు కింద రాలి పడిపోతాయి. చాలామంది ఈ నెలలో కానీ, ఈ మార్చి నెలలో కానీ, మార్చ్, ఏప్రిల్, మే ఇలాంటివి నెలల్లో కానీ చాలామంది జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే కొన్ని గాలులు వస్తూ ఉంటాయి. ఆ గాలులు ఆ వాతావరణంకి ఆ వాన పడేటప్పుడు కానీ, ఆ మెరుపులు మెరిసేటప్పుడు కానీ ఆ గాలులు వస్తూ ఉంటాయి. పెద్ద గాలులు వస్తూ ఉంటాయి. ఆ గాలిలో ఏమి అవుతుందంటే చాలామంది చెట్లుకి ఏమి చేస్తారంటే ఆ వల వేస్తారు. వల వేసి చాలామంది చెట్లుకి భద్రము చేస్తూ ఉంటారు. ఆ పండ్లు కింద రాలకుండా, ఆ పండ్లుకి కింద పడకుండా, అలాంటి పండ్లు కింద రాలకుండా ఆ మామిడి పండ్లు కానీ, ఆపిల్ పండ్లు కానీ, కొన్ని జామ పండ్లు కానీ చాలా పండ్లు ఉంటాయి, తినే పండ్లు ఉంటాయి. ఆ పండ్లుకి చాలామంది కింద పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కొన్ని చెట్లు కానీ ఇప్పుడు ఇలాంటప్పుడు ఏమి అవుతుందంటే ఇప్పుడు వానలు పడేటప్పుడు కానీ, మెరుపులు మెరిసేటప్పుడు కానీ కొన్ని గాలులు వస్తూ ఉంటాయి. ఆ గాలులు వచ్చినప్పుడు కొన్ని పెద్ద చెట్లు ఉంటాయి. పాత చెట్లు ఉంటాయి. పెద్ద చెట్లు. ఆ పెద్ద చెట్లలో కానీ కొన్ని కొమ్ములు డ్యామేజ్ అయ్యి తగులుకొని ఉంటాయి. ఆ గాలులు ఆ వాన పడేటప్పుడు, మెరుపులు మెరిసేటప్పుడు కొన్ని గాలులు పెద్దగా వచ్చినప్పుడు ఆ కొమ్ములు ఇరిగి కింద పడుతాయి. అలాంటి చెట్లు చాలా ఉంటాయి. చాలా వెండిపోయి ఉంటాయి చెట్లు. పెద్ద చెట్లు ఉంటాయి. పాత చెట్లు ఉంటాయి. అలాంటి చెట్లలో చాలా కొమ్ములు డేంజర్గా తగులుకొని ఉంటాయి. కొంచెం గాలి వచ్చింది అంటే, కొంచెము వాన జోరుగా వచ్చిందంటే అలాంటివి ఇరిగి కింద పడుతాయి. అలాంటి చెట్లు కింద కానీ వానలు పడేటప్పుడు కానీ, మెరుపులు మెరిసేటప్పుడు కానీ, అలాంటి గాలులు వచ్చేటప్పుడు కానీ చెట్లు కింద ఎవరు మనుషులు కానీ ఉండకూడదు. కొన్ని జంతువులు కానీ అక్కడ ఉండకూడదు. జంతువులు కానీ, మనుషులు కానీ, కొన్ని వాహనములు కూడా కానీ ఉండకూడదు. కొన్ని కారులు కానీ, కొన్ని 2 వీలర్ బండులు కానీ అలాంటివి కింద అక్కడ నిలబెట్టింటారు. ఆ చెట్లు కింద నిలబెట్టింటే అలాంటి జాగాల్లో కొన్ని కొమ్ములు ఇరిగి కార్ల పైన కానీ పడుతాయి. వానలు పడేటప్పుడు, మెరుపులు మెరిసేటప్పుడు, అలాంటి గాలులు వచ్చేటప్పుడు ఆ కొమ్ములు ఇరిగి కింద కార్ల పైన కానీ, 2 వీలర్ల పైన కానీ అలాంటివి కొమ్ములు ఇరిగి పడిందంటే చాలా డ్యామేజ్ అవుతుంది. అందుకని ముందుగానే ఇలాంటి గాలులు, వానలు, మెరుపులు వచ్చేటప్పుడు చాలామంది జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమి చేస్తారు అంటే చాలామంది షెడ్లు వేసింటారు. పైన రేకు షీట్లు కానీ, ఫైబర్ షీట్లు కానీ ఇలాంటివి వేసి షెడ్లు చేసింటారు. కింద ఏమైనా కార్లు కానీ, బండ్లు కానీ నిలబెట్టేకి కానీ ఏమిటో ఒక కింద ఆ షెడ్డు కింద పెట్టేకి చాలామంది షెడ్డు చేసింటారు. దానిపైన రేకులు కానీ, ప్లాస్టిక్ షీట్లు కానీ ఇలాంటివి వేసింటారు. అప్పుడు ఈ క్లైమేట్లో ఒక వానలు, మెరుపులు మెరిసేటప్పుడు కొన్ని గాలులు వచ్చినప్పుడు ఆ రేకులు కానీ, ఆ ప్లాస్టిక్ షీట్లు కానీ పైన అవి లేచిపోతాయి. అది ఊరికే
అలా వేసి పెట్టింటే అవి ఎగిరిపోతాయి. అవి పైన ఎగిరిపోయి మనుషుల పైన కానీ పడుతుంటాయి, కార్ల పైన కానీ బండ్ల పైన కానీ ఎవరి పైన కానీ పడకుండా దానికి మనము భద్రించుకోవాలి, దానికి చూసుకోవాలి. ముందే మనము ఆ షెడ్డులు బాగుండాయా, ఆ రేకు షీట్లు కానీ ఏమన్నా లూజుగా ఉండాయా, అది ఏమన్నా నెట్టు బొట్లు లేదా దానికి ఏమన్నా బిగించిందామా, దానికి ఏమన్నా ఆ కమ్మిలు వేసి కట్టిందామా, దానికి అలాంటివి జాగ్రత్తలు చూసుకోవాలి. ఒక రేకు షీట్లు కానీ ఒక ప్లాస్టిక్ ఫైబర్ షీట్లు కానీ ఇలాంటివి షెడ్లు వేసి దానికి మనము భద్రించుకోవాలి. ఈ క్లైమేట్లో ఇలాంటి కాలంలో ఇలాంటి వానలు గాలులు మెరుపులు పడే కాలములో మనము ఏమి చేయాలి అంటే అప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చెట్లు కానీ చాలా టెంకాయ చెట్లు కానీ పాత పెద్దవి చెట్లు కానీ ఇలాంటివి చెట్లు కింద పైన ఇంకా కొమ్ములు రాలుతుంటాయి, కొమ్ములు ఇరిగి పడుతుంటాయి. అలాంటి చెట్లు కింద మన బండ్లు కానీ జంతువులు కానీ ఎలాంటివి మనుషులు కానీ అక్కడ ఆ చెట్లు కింద ఉండకూడదు. ఎందుకంటే అలాంటిటప్పుడు ఆ వానలు మెరుపులు గాలులు వచ్చేటప్పుడు ఆ చెట్లు కింద కానీ మనము బండ్లు కానీ జంతువులు కానీ మనుషులు కానీ అలా కింద ఉండేటప్పుడు పైన నీకు కొమ్ములు ఏమిటో ఉంటే ఇరిగి పడుతుంటాయి. టెంకాయ చెట్లు కానీ కొన్ని చాలా చెట్లు ఉంటాయి, పెద్ద పాత చెట్లు కానీ అలాంటి కొమ్ములు కొంచెములో తగులుకొని ఉంటాయి. ఆ గాలులు వచ్చినప్పుడు అది ఇరిగి పడుతుంటాయి. అందుకని చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది ఏమి చేసింటారంటే చాలామంది ఇండ్ల ముందర కానీ ఇంటి ముందర పైన షెడ్డు మాదిరిగా ఒక సజ్జా మాదిరిగా ఈ అంగిళ్ళు ముందర కానీ అంగిళ్ళు పైన ముందర కానీ అక్కడ ఒక స్టేజ్ మాదిరిగా పైన రేకులు వేసింటారు, ఫైబరు షీట్లు వేసింటారు. వాన పడకుండా ఏమి ఎండ పడకుండా అలాంటివి షెడ్డు మాదిరిగా పైన ఒక సజ్జా మాదిరిగా వేసింటారు. అంగిళ్ళ ముందర కానీ ఇళ్ళ ముందర కానీ చాలా జాగాలు కానీ వేసింటారు. అప్పుడు మనము జాగ్రత్తగా చూసుకోవాలి. అవి ఏమన్నా ఊరికే అలాగా పెట్టిండామా, లేకపోతే దానికి బదిలించి మనము నెట్టు బొట్లు వేసి బాగా బిగించిండామా, లేకపోతే దానికి కమ్మీలు వేసి మనము కట్టిండామా లేదా అలాంటివి చూసుకోవాలి. అవి అలాంటి చూడకుండా ఉంటే అది కూడా గాలి వచ్చినప్పుడు కానీ ఆ వాతావరణంలో ఆ వానలు ఆ మెరుపులు ఆ గాలి వచ్చినప్పుడు అలాంటివి రేకులు కానీ ఫైబర్ షీట్లు కానీ గాలికి లేచిపోతాయి. అది ఎక్కడ పోయి పడుతాయి తెలియదు. అది మనుషుల పైన పడుతాయా లేకపోతే ఎవరన్నా పోయేటప్పుడు తిరిగేటప్పుడు కానీ వాళ్ళ మీద పడుతుందా, లేక బండ్లు నిలబెట్టింటారు, వాహనములు నిలబెట్టింటారు, కార్లు కానీ 2 వీలర్లు కానీ అలాంటివి పైన పోయి పడుతాయా, లేకపోతే జంతువులు ఉంటాయి దానిపైన పోయి పడుతాయా, అలాంటివి జాగ్రత్తలు మనం ముందుగానే చూసుకోవాలి. ఏమిటంటే చిన్నలు కానీ పెద్దలు కానీ ఎవరన్నా కానీ ఇలాంటి గాలులు వానలు మెరుపులు వచ్చినప్పుడు ఆ వాన పడేటప్పుడు గాలులు వచ్చినప్పుడు చాలామంది గబ అని ఎక్కడో ఒక జాగాలో పోయి నిలుచుకుంటారు. వాన పడకుండా ఆ గాలి పడకుండా ఆ మెరుపుల కోసము ఆ వాన కోసము ఎక్కడో ఒక జాగాలో పోయి ఒక షెడ్డు కింద కానీ ఏమన్నా ఒక ఆసరా ఉంటుంది, ఆ ఆసరా కింద కానీ ఒక చెట్లు ఉంటాయి, ఆ చెట్లు కింద కానీ గబగబగా పోయి మనము నిల్చుకుంటాము. కానీ మనము నిల్చుకునేటప్పుడు దానికి గమనించుకోవాలి. ఆ వానలు మెరుపులు ఆ గాలి వచ్చినప్పుడు మనం ఎక్కడ నిలబడుకొని ఉండామో ఆ పైన ఇంకా ఏమి ఉంది, ఆ రేకులు ఉన్నాయా, ఆ చెట్లు కింద ఉండామా, ఆ కొమ్ములు ఏమన్నా అది డేంజర్గా ఉన్నాయా, అలాంటి చెట్లు కింద కానీ మనము నిలుచుకుందాము అంటే అలాంటివి అది ఏమన్నా మనకి తొందర అవుతుందా అది చూసుకోవాలి. చాలామంది గబగబాని వాన పడుతుందో అని ఎక్కడో ఒక జాగలో పోయి నిలుచుకుంటారు. కానీ మనము ఆ వానలో తడిసిండాము అంటే మనకి కొంచెంసేపు ఒక 5 నిమిషాలు కానీ 1 నిమిషము కానీ 2 నిమిషాలు తడిసిండాము అంటే మనకి ఏమీ కాదు. కానీ ఆ వానలో కానీ మనము నిలుచుకునే జాగా చూసుకోవాలి. ఆ జాగా కింద మన పైన చూసుకోవాలి. చెట్లు ఏమైనా కొమ్ములు ఇరిగి పడుతాయా, టెంకాయ చెట్లు చాలా కొమ్ములు తగులుకొని ఉంటాయి, అవి పడలేదు. కానీ గాలులు వానలు పడినప్పుడు టకామని కింద పడుతాయి. ఆ టెంకాయ చెట్లు కానీ పెద్ద చెట్లు కొమ్ములు కానీ అలాంటివి కింద అవి
ఇరిగి కింద పడుతాయి. అలాంటివి జాగాలో మనము చూసుకోవాలి. కొన్ని షెడ్లు కానీ, కొన్ని రేకు షెడ్లు కానీ ఇలాంటివి ఊరికి అలాగా వేసి పెట్టింటారు. అది ఏమన్నా పడుతాయా? అలాంటి జాగ్రత్తలుగా చూసుకొని మనము తెలుసుకోవాలి. అలాంటి జాగాలలో ఏమైనా తొందర అవుతుంది మనకి ఆ మనసులో వస్తే మనము వేరే జాగాకి పోయి అక్కడ నిలుసుకోవాలి. అలాంటివి చేస్తే అలాంటి జాగ్రత్తలు ముందుగానే తీసుకోవాలి. ఇలాంటి క్లైమేట్లో మనం ఏమి చూసుకోవాలి అంటే ఇలాంటి ఈ నెలల్లో 1 నెల 2 నెలలు కానీ ఇలాంటి క్లైమేట్లు వస్తూ ఉంటాయి. సంవత్సరంలో ఒక కింద కానీ, 1 సంవత్సరంలో 1 నెలలో కానీ, 2 నెలల్లో కానీ అప్పుడప్పుడు ఒకటప్పుడు ఈ గాలులు, ఈ వాతావరణము, ఈ వానలు, మెరుపులు ఇలాంటివి వస్తూ ఉంటాయి. అప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి ముందర కానీ, అంగిళ్ళ ముందర కానీ ఎలాంటివి మనం వేసిండే షెడ్లు కానీ, మనము నాటిండే స్తంభములు కానీ, అలాంటివి ఆ స్తంభాలు కానీ, అలాంటివి చెట్లు కానీ, అలాంటివి చెట్లు కానీ ఏమన్నా కొమ్ములు ఇరిగి పడుతాయా? అవి ఏమన్నా ఊరికి అలా ఊగుతుంటాయా? దానికి మనము భద్రించుకోవాలి. ఏమన్నా అలాంటి కొమ్ములు ఇరిగి పడే ఛాన్స్ ఉంటే ఆ ఛాన్స్ మనము ఏమి చెయ్యాలి అంటే ఆ కొమ్ములకి ముందే మనము తీసేసి మనము చెట్లుకి కూడా జాగ్రత్త చూసుకోవాలి. మన ఇంట్లో ముందర కానీ, అంగిళ్ళ ముందర కానీ, ఎలాంటి జాగాల్లో కానీ ఇలాంటివి భద్రించుకోవాలి. మనము ఈ క్లైమేట్లో ఈ గాలులు వచ్చేటప్పుడు ఎలాంటివి ఐటములు అది గాలికి ఎగిరి అది ఇరుగుతాయా, అది పడిపోతాయా, అది అందులో ఏమైనా మనకి తొందర అవుతుందా? ఇలాంటివి జాగ్రత్తలు ముందుగానే మనము చూసుకోవాలి. ఇలాంటి క్లైమేట్లో ఇలాంటి వాతావరణము, మెరుపులు, గాలులు వచ్చినప్పుడు మన ఇళ్ళల్లో కానీ, ఒక చిన్న ఇల్లు కానీ, ఒక పెద్ద ఇల్లు కానీ, ఎలాంటివి ఇండ్లు కానీ, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కానీ, ఎలాంటివి ఇండ్లలో కానీ తలుపులు, కిటికీ డోర్లు కానీ, డోర్లు కానీ, ఎలాంటి ఫైబర్ షీట్లు డోర్లు కానీ, ఎలాంటి గ్లాసులు డోర్లు కానీ మనము తెరిచినప్పుడు ఆ డోర్లకి మనము భద్రించుకోవాలి. ఆ డోర్లు గాలికి ఈ పక్క ఆ పక్క కొట్టుకోకుండా ఒకే జాగాలో ఉండేటట్ల దానికి మనము భద్రించుకోవాలి. ఒక స్టాపరు కానీ, ఒక టవర్ బోల్టు కానీ, ఒక హుక్కు కానీ అలాంటివి మనము ఆ డోర్లు తీసినప్పుడు కదలకుండా గాలికి ఈ పక్క ఆ పక్క కొట్టుకొని అది ఏమి గ్లాసులు పగలకుండా ఆ డోర్లు కొట్టుకున్నప్పుడు అలాంటివి కీళ్ళు ఇరగకుండా, డోర్లు డ్యామేజ్ కాకుండా మనం ముందే జాగ్రత్త చేసుకోవాలి. అలాంటివి జాగ్రత్తలు మనము ముందే తీసుకోవాలి. ఈ అంగిళ్ళ ముందర ఏమి చేస్తారంటే చాలామంది ఇలాంటి వాతావరణంలో ఈ గాలులు, మెరుపులు ఇలాంటివి ఈ వానలు వచ్చేటప్పుడు, ఈ గాలులు వచ్చేటప్పుడు చాలామంది అంగిళ్ళ ముందర చాలా వస్తువులు పెట్టింటారు. ఇలాంటివి వస్తువులు కూడా కింద పడి చాలామందికి నష్టము కలుగుతుంది. ఇలాంటి నష్టము కలగకుండా ఎవరికి ఏమి నష్టము కాకూడదు, ఎవరికి ఏమి తొందర కాకూడదు, అందరికీ మంచిది కావాలి. అందుకని మనము ఇలాంటి వాతావరణంలో ఇలాంటి గాలులు, వానలు, మెరుపులు ఇలాంటివి వచ్చినప్పుడు మనము అందరూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంగిళ్ళ ముందర కానీ పెట్టిండే వస్తువులు కానీ, ఇంట్లో ఉండేది మనము ఇంట్లో ఏమన్నా పెట్టిండాము కానీ ఇలాంటి వస్తువులు ఇలాంటివి బయట పెట్టిండాము అవి గాలికి పడకుండా ఎవరికి ఏమి నష్టము కాకుండా చూసుకోవాలి. తలుపులు కానీ, కిటికీలు కానీ, గ్లాసు డోర్లు కానీ ఇలాంటివి గాలికి కొట్టుకొని పగలకుండా, ఇరగకుండా అది మనము జాగ్రత్తలు చూసుకోవాలి. ప్రతి ఒక్క డోర్లు తీసిండాము అంటే ఆ గ్లాసులకు డోర్లు కానీ, కిటికీ డోర్లు కానీ, ఆ దాళమంద్రము వాస్కలు డోర్లు కానీ ఇలాంటివి తీసినామంటే దానికి స్టాపులు వేయాలి. దానికి హుక్స్, టవర్ బోల్ట్ వేసి మనము భద్రించుకోవాలి. ఎవరికి తొందర కాకూడదు, ఎవరికి నష్టము కాకూడదు. ఇలాంటివి గాలులు వచ్చినప్పుడు, ఇలాంటివి వాతావరణంలో ఇలాంటి ఈ గాలులు, ఈ వానలు, ఇలాంటి మెరుపులు, ఇలాంటి గాలి వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివి గాలులు, మెరుపులు, వానలు ఇలాంటివి వచ్చినప్పుడు ఎవరికి తొందర కాకూడదు, ఎవరికి నష్టము కాకూడదు. ఇలాంటివి మనము జాగ్రత్తగా తీసుకోవాలి. మనకి నష్టము కాకూడదు, మన వస్తువులకి ఏమి తొందర కాకూడదు, మన మనుషులకి కూడా ఎవరికి ఏమి తొందర కాకూడదు. అందుకని అందరికీ మన భారతీయులందరికీ చాంద్ బాషా छोटा वीडियो चैनल ఈ వీడియోలో ఇంతే. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహ్.